గుడ్ మార్నింగ్. మనం చూస్తున్న జేఎంజే కాలేజీ. అందరికీ ధన్యవాదాలతో కాకతీయ సేవా సమితి జేఎంజే కాలేజీలో సమారాధన జరుగుతుంది. ప్రస్తుతం జేఎంజే కాలేజీ చూస్తున్నాం. జేఎంజే కాలేజీ ఇది జనాల నుంచి చర్చిపేట రూట్లో ఉంది. మరియు మంగళగుతురు కాలువ దగ్గర జేఎంజే కాలేజీ ఉంటుంది. ఈ అడ్రస్సు తెలుపుతున్నాను అందరికీ ధన్యవాదాలతో. ఇవాళ 16వ తారీఖు 11వ నెల 2025. 16వ తారీఖు సమాచారం 16/11/2025. జేఎంజే కాలేజీ నుంచి అందరికీ ధన్యవాదాలతో. ఇదే జేఎంజే కాలేజీ. కనిపిస్తున్న జేఎంజే కాలేజీ. జేఎంజే కాలేజీ మనం జనాల వైపు ప్రయాణం చేస్తున్నాం. జేఎంజే కాలేజీ చూపించాను. కాలువ పక్కనే జేఎంజే కాలేజీ. తెలియని వారికి ఉన్నదని పెట్టాను. కనిపిస్తున్న జనాలు రాబోయే చంచుపేట జేఎంజే కాలేజీ చెట్టుపేట వరకు చిన్న మన ప్రయాణాన్ని చూపిస్తున్నాం. అందరికి ధన్యవాదాలతో ఉన్నదని పెట్టాను. జనాల నుంచి గుంటూరు వెళ్ళే బస్సులు ఈ జేఎంజే కాలేజీ మీద వెళ్తాయి. కనిపిస్తున్న ఏరియా చంచుపేట ఏరియా కనిపిస్తుంది. చంచుపేట ఏరియా ఇక్కడ రాబోయే సుల్తానాబాద్. మార్కెట్ వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ వరకు జేఎంజే దగ్గర కమ్మ సమారాధన వన మహోత్సవాలు జరుగుతున్నాయి జేఎంజే కాలేజీలో. ఈ అడ్రస్ కోసం ఈ తెనాలి గుంటూరు రూట్ని చూపిస్తున్నాను. అందరికి ధన్యవాదాలతో. ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి. కనిపించేది సుల్తానాబాద్. ఇదే సుల్తానాబాద్ ఏరియా. అందరికీ ధన్యవాదాలతో ఉండబడినట్టాను. జనాలు కనపడుతుంది. అప్పుడప్పుడు జనాల్ని చూపిస్తూ ఉంటాను. ఈరోజు 16వ తారీఖు 11వ నెల 2025. కనిపిస్తున్న మార్కెట్ యార్డ్ కనపడుతుంది. కాపు కార్తీక వన సమారాధన మహోత్సవం జరుగుతుంది ఇక్కడ జేఎంజే కాలేజీ కమ్మ సమారాధన. అందరికీ ధన్యవాదాలతో మనం మార్కెట్ యార్డ్ చూసాము.
యార్డ్ ఇది. జాగ్రత్త బాయ్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, ఇది తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్. ఇది మనం తెనాలి గుంటూరు బస్సు ఎక్కితే చంద్రపేట దాటడానికి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, చంద్రపేట దగ్గర కూడా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఉంది. ఈ ఏరియాని డొంక రోడ్డు అంటారు. డొంక రోడ్డు చంద్రపేట. ఇదేనా ఇది కనిపించేది చంద్రపేట. ఓవర్ బ్రిడ్జ్ డౌన్ దిగంగానే చంద్రపేట కనపడుతుంది. చంద్రపేట తిరుమల తిరుపతి వారి కళ్యాణ మండపం ఇక్కడ చంద్రపేటలోనే ఉంది. రైతు బజార్, చంద్రపేట రైతు బజార్. ఈ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కితే మనం తెనాలి వచ్చేసినట్టేనే. తెనాలిలోనే ఉన్నాం, చంద్రపేట ఏరియా. అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టును చంద్రపేట చూడగలిగాం. ఇదే చంద్రపేట. ఓవర్ బ్రిడ్జ్ దాటితే, ఓవర్ బ్రిడ్జ్ అంటే కింద రైల్వే స్టేషన్ ఉంటుంది తెనాల్లో. ఓవర్ బ్రిడ్జి కింద, ఓవర్ బ్రిడ్జి దాటి పైకి వెళ్తాం మనం. ఓవర్ బ్రిడ్జి దాటి పైకి వెళ్ళాలి. ఇక అందరూ ధన్యవాదాలతో గుంటూరు వెళ్ళే బస్సును వస్తున్నాం. తెనాలి నుంచి గుంటూరు ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఉదయం 5 గంటల కాడి నుంచి మొదటి బస్సు ఏమో 4:30 బయలుదేరుతుంది. తర్వాత బస్సు 5 గంటలకు ఉదయం 4 గుంటూరు బస్సులు. ఇదే కనపడేది ఈ ఓవర్ బ్రిడ్జ్ పక్కనే కింద దిగువలో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్. అందరి ధన్యవాదాలతో మీకు సుధాకర్ పరుచూరి నిరంతర సమాచారంతో ఎప్పుడు మీడియాని ఎప్పుడు మంచి కోసం ఉపయోగిస్తాను. నా ప్రయత్నాన్ని స్వీకరించి ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంతా జనాలే కనపడేది, బిజీ జనాలే. అనిపిస్తున్న జనాలే. అందరూ ధన్యవాదాలతో ఎర్రలింగయ్య గారి బంక్ అది. అనిపించేది మార్కెట్ ఏరియా, తెనాలి మార్కెట్. జనసంద్రంలోనే మనం ఈ వీడియో తీస్తున్నాం. హుషారు కోసం తెనాలిని చూపించే ప్రయత్నంలోనే ఈ వీడియో కొనసాగిస్తున్నాను.
ఇదే మార్కెట్, కెనాల్ మార్కెట్ ఏరియా. కెనాల్ నుంచి అందరూ ధన్యవాదాలతో. ఇది కనిపించేది మార్కెట్ ఏరియాలో బస్ స్టాప్, కొల్లూరు చెరుకుపల్లి వెళ్ళే దారి. ఆ పై రోడ్డు వైకుంఠపురం. తెనాలి జేఎంజే కాలేజీ నుంచి వైకుంఠపురం వరకు మనం దారి చూసే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా అనేది మనకి సమాచారానికి అనుకూలంగా ఉంటేనే ఆ మీడియాని జనం అనుసరిస్తారు. లేకపోతే మీడియా అంత ఖరీదైన కెమెరాలు ఉపయోగించినా కూడా సమాచారం లేకపోతే ఫెయిల్యూర్స్గా మారుతాయి. మరి ధన్యవాదాలతో. యూట్యూబ్ అనే సాధనము చాలా ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది. యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలంటే వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఎక్కువ టైము తీసుకుంటుంది. కానీ అది ఒక పార్ట్ టైంగానే యూట్యూబ్ తీసుకోవాలి. యూట్యూబ్ని పార్ట్ టైంలోనే తీసుకోవాలి. ఫేస్బుక్ అయితే 10,000 మందికి, ఫేస్బుక్లో 10,000 మందికి మానిటేషన్ ఉంది. ఎంతో కొంత సంపాదించే అవకాశం ఫేస్బుక్లో కొనసాగుతుంది. 10,000 మంది అయితే మానిటేషన్ అవుతుంది. దాని ద్వారా తక్కువ అమౌంట్ అయినా మనం ఫోన్ రన్నింగ్ కోసం ఉపయోగించే జీబీ ఖర్చులకి ఉపయోగించుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా 10,000 మందికి మానిటైజేషన్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే యూట్యూబ్ అనేది మాత్రం ఎక్కువ రోజులు టైం పడుతుంది కాబట్టి పార్ట్ టైంగా దాన్ని కొనసాగించుకోవాలి. ఫుల్ టైము ఫేస్బుక్ వాడుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. అందరికీ ధన్యవాదాలతో. ప్రస్తుతం మనం వైకుంఠపురం బ్రిడ్జి దగ్గరకు వచ్చేసాం. వైకుంఠపురం అంటే మన తెనాలి దగ్గర ఉంది. ఎక్కువ మంది దర్శనం చేసుకునే ఎక్కువ మంది వైకుంఠపురాన్ని దర్శిస్తూ ఉంటారు. తెనాలి దగ్గర వైకుంఠపురం ఉంది. ఇటువైపు ఏమో రైల్వే బ్రిడ్జి, రేపల్లె రైల్వే బ్రిడ్జి ఒక పక్క కనపడుద్ది, మరో పక్క తెనాలి వైపు వెళ్తూ ఉంటుంది ఆ బ్రిడ్జి, తెనాలి రైల్వే స్టేషన్కి కనపడేది వైకుంఠపురం. రైల్వే బ్రిడ్జి దాటంగానే వైకుంఠపురం కనపడుద్ది. స్ట్రైట్కి వెళ్తే ఇక పెదరావూరు. అందరికి ధన్యవాదాలతో. ఇదే వైకుంఠపురం చేరుకున్నాం. ఈరోజు జేఎంజే కాలేజీలో వన సమారాధన కమ్మవారి జరుగుతుంది. దాని యొక్క అక్కడ విశ్లేషణకి అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని, జేఎంజే కాలేజీ ప్రాంతాన్ని మొత్తం చూపించాను. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జేఎంజే కాలేజీ దగ్గర కమ్మవరం వన సమారాధన ఆ కార్యక్రమంలో ఈరోజు వీడియోలు తీయబడినవి. జేఎంజే కాలేజీ నుంచి ఇప్పుడు నిరంతరంగా మనం పెదరావూరు వైపు, వైకుంఠపురం నుంచి పెదరావూరు వైపు వెళ్ళే మార్గాన్ని చూపించాం. అందరికీ ధన్యవాదాలతో. మీ సుధాకర్ పరుచూరి ఉన్నట్టే.